కథా ప్రపంచానికి స్వాగతం. నేటి కథ అతడు. ఆ రోజు మనసంతా చీకాగ్గా ఉంటే ఇంటికి వెళ్ళబుద్ధి కాక పుష్యమి బీచ్ ఒడ్డుకు వచ్చి కూర్చుంది. కల్లోలంగా ఉన్న సముద్రంలో అలలు వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం చేరాలనే వాటి తాపత్రయం మనిషి కోరికలను తలపింపచేస్తోంది. మధ్యలోనే విరిగి సంద్రంలో కలిసిపోతున్నా మళ్ళీ మళ్ళీ పట్టు విడవకుండా తమ ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తున్నాయి అలలు. సముద్రానికి జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయేమో అనిపించింది పుష్యమికి. సముద్రానికి ఆటుపోట్లు, జీవితానికి అలజడులు తప్పవేమో. వాటిని భరిస్తూనే ముందుకు సాగిపోవాలేమో. పొద్దున్న జరిగిన గొడవ గుర్తుకొచ్చి అని దీర్ఘంగా నిట్టూర్చింది. తండ్రి సర్వీసులో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగం పెద్ద కూతురు పుష్యమికి వచ్చింది. దాంతో ఇంటి బాధ్యత ఆమె మీద పడింది. తను, తల్లి, చెల్లెలు, తమ్ముడు, ఇది తమ కుటుంబం. చెల్లెలకి పెళ్లి చేసి పంపేసి తన బాధ్యత తీరింది అని అనుకుంది. కానీ కొత్త సమస్యలు తలనొప్పిగా తయారయ్యాయి. ఇంకా తమ్ముడి చదువు, అమ్మ బాధ్యత తన మీద ఉన్నాయనుకుంది. కానీ చెల్లెలు భర్తతోనూ తమ్ముడితోనూ తరచూ సమస్యలు ఎదుర్కొంటాం. తండ్రి ఉద్యోగం తనకు వచ్చినందుకు, చెల్లెలకి రానందుకు మరిది గొడవలు పెడుతూ ఉంటాడు. సంపాదించిందంతా మీ అక్కే అనుభవిస్తోంది. నీకు పెళ్లి చేసి పంపేసి చేతులు దులుపుకున్నారు. ఏదో కాస్త కట్నం పడేసి. అక్షయ పాత్ర లాంటి ఉద్యోగం ఆమెకి. రిటైర్ అయ్యేదాకా పాలు పిండుకున్నట్లు జీతం అందుకుంటూనే ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ వస్తుంది. హాయిగా కాలు మీద కాలేసుకుని దచ్చగా బతికేస్తుంది. డబ్బంతా మీ అక్కే తినాలా? అది మీ నాన్నది. నీకు హక్కు ఉంది. పోయి ఏవో అవసరాలు ఉన్నాయని చెప్పి పట్టుకురా అని చెప్పి అస్తమానం పుట్టింటికి పంపేస్తాడు. వచ్చాక ఓ 4 రోజులు ఇక్కడే తిష్ట వేస్తుంది చెల్లెలు. బట్టలంటూ సామానంటూ తనకి కావలసినవన్నీ కొనిపించుకుని వెళ్తుంది. ఈ తంతు ఒకసారితో అయిపోదు. మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇంకా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. చదువు మీద కంటే ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ ఎక్కువ. ఎన్నో కోరికలు వాడికి. సినిమాలు చూడడం, ఫ్రెండ్స్తో తిరగడం, బాతాఖానీ, షోకులు. వాడిదో ప్రపంచం. ఖరీదైన బైక్ కావాలని రోజు గొడవే. అలగడం, అరవడం, అన్నం మానేయడం, అనేక రకాలుగా తన నిరసన తెలియజేస్తూ విసిగిస్తాడు. ఎవ్వరూ పరిస్థితులు అర్థం చేసుకోరు. ఏమిటో ఈ జీవితం ఎప్పటికీ ఓ కొలిక్కి వస్తుందో అర్థం కావటం లేదు. ఆలోచిస్తూ చిన్న చిన్న రాళ్ళు ఏరి ఒక్కొక్కటి నీళ్లలో విసురుతోంది పుష్యమి. ఆలోచనల్లోంచి తేరుకుని పక్కకి చూసింది. ఎవరో ఒక అతను తనకు కొద్ది దూరంలో కూర్చుని తనలాగే గులకరాళ్ళు ఒక్కొక్కటి నీళ్లలోకి విసురుతున్నాడు. తను పక్కకి చూసినప్పుడు అతను కూడా తన వైపు చూశాడు. విచిత్రమైన వస్త్రధారణ, స్లీవ్లెస్ బనీను, పొట్టి నిక్కరు, పిల్లికళ్ళు, మెడలోనూ జబ్బకి తాయెత్తులు. రాత్రికో మనిషిలా అనిపించి నవ్వింది. అతను నవ్వాడు పలకరింపుగా. జుట్టంతా ఎగదూవి పోనీటైల్ కట్టుకున్నాడు. చీకటి అవుతోందని లేచింది వెళ్ళటానికి. అతను లేచి నిలబడ్డాడు. అతని దగ్గర నుండి ఏదో ఏదో వింత పరిమళం తేలివచ్చి పుష్యమి నాసికా పుటాల్ని తాకింది. అతడు తీరం వెంట నడుచుకుంటూ క్షణంలో మాయమైపోయాడు. చాలా పొడగరి. అతని పక్కన మిగతా వాళ్ళు పొట్టిగా అనిపిస్తారు. నిమిషంలో ఎటు వెళ్ళిపోయాడబ్బా? ఆశ్చర్యపోయింది పుష్యమి. మర్నాడు సాయంత్రం మళ్ళీ బీచ్కి వచ్చింది పుష్యమి. కాసేపటికి ఆ పొడగరి ప్రత్యక్షమయ్యాడు. తనకు కొద్ది దూరంలో ఇసుకలో చతకలబడి చిరునవ్వు నవ్వాడు. బదులుగా తను నవ్వింది. అతను ఏదో అడిగాడు. అర్థం కాలేదు. అది ఏ భాషో ఎప్పుడూ విన్నదానిలా లేదు. అర్థం కాలేదని సైగలతో చెప్పింది. అతడి సైగలను బట్టి పేరు అడుగుతున్నాడని అర్థం చేసుకుని పుష్యమి అని చెప్పింది. పెదాలు చిత్రంగా కదులుస్తూ పదాన్ని ఒత్తి ఒత్తి పలుకుతో పుసమి అన్నాడు. ఆమె పక్కున నవ్వి పుసమి కాదు
పుష్యమి అని తడి ఇసుకలో తన పేరు రాసింది. అతను ఆ అక్షరాలకేసి విచిత్రంగా చూస్తూ వాటి కిందే అదే పేరును కష్టంగా వంకర టింకరగా రాశాడు. మరి మీ పేరేంటి అని సైగతులతో అతన్ని అడిగింది. అతను సూర్యచంద్రుల బొమ్మలు గీసి చూపించాడు. సూర్యచంద్ర అని చదివింది. అవునన్నట్టు తల ఊపాడు. ఆమె లేచింది ఇంటికి వెళ్ళడానికి. అతను లేచాడు. తీరం వెంబడి నడుస్తుంటే అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది. 4 అడుగులు వేశాడో లేదో చటుక్కున మాయమైపోయాడు. ఇంతలోనే ఏమైపోయాడు? ఇంతకీ అతడు మామూలు మనిషేనా మరేమన్నానా ఆలోచిస్తూనే ఇల్లు చేరింది పుష్యమి. పొద్దుడే అరుపులు కేకలకు నిద్దట్లోంచి మేలుకుంది పుష్యమి. తల్లితో తమ్ముడు చెల్లెలు మాధవి గొడవ వాగ్వివాదాలు మౌనంగా వింది. కాసేపు తల్లి వర్ధని అంటోంది, వెంకటేశ్వర స్వామి తన అప్పైనా తీర్చగలడేమో కానీ నీ ఆశలు మీ ఆయన కోరికలు తీర్చడం మా వల్ల కాదమ్మా. పెళ్ళైనప్పటి నుంచి ఏదో రకంగా అప్పులళ్ళలా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. అంతేనా? చీటికి మాటికి వేలకు వేలు తెమ్మని నిన్ను ఇక్కడికి పంపిస్తాడు మీ ఆయన. ఏడాదిలో 6 నెలలు నువ్వు ఇక్కడే ఉండిపోతావు. ఏమిటో మీ వ్యవహారం నాకేమీ అంతుపట్టడం లేదు విసుక్కుంటోంది తల్లి. మా ఆయన డబ్బు అడిగితే అందులో తప్పే ఉందమ్మా. పెన్షన్ రూపేణా నీకు, జీతం రూపంలో అక్కకి నెల తిరిగేసరికి ముద్ద కుడుముల్లా వేలకు వేలు వస్తున్నాయిగా. అందులోంచి కొంత మాకిస్తే కొండలు తరిగిపోతాయా? ఏదడిగినా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏదో పాపం మా ఆయన బండి పాతదైందని కొత్త బండి కొనుక్కోవాలని మీ సహాయం కోరాడు. మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతాం మేము? పుట్టింటి వాళ్ళ మీద ఆ మాత్రం ఆశ ఉండకూడదా ఆడపిల్లకి? నిష్ఠూరంగా చెల్లెలు మాట్లాడితే తల్లి ధాటిగా సమాధానం ఇచ్చింది. అవసరానికి ఆదుకోవడంలో తప్పు లేదమ్మా, కానీ ప్రతి అవసరాన్ని ఎదుటి వాళ్ళే తీర్చాలి. మన డబ్బు దాచేసుకుని మందు మీద పడిపోవడం తప్పేనంటాను. ఉద్యోగం ఉంది, పొలం ఉంది, సొంత ఇల్లు ఉంది, అయినా ఎప్పుడూ లేదని ఏడిపే. ఆడవాళ్ళ డబ్బు మీదే కళ్ళు. ఆ డబ్బును ఆశించడానికి నీకు కానీ మీ ఆయనకు కానీ సిగ్గేయడం లేదా? నీకు సరైన విద్యార్హతే ఉంటే నాన్న ఉద్యోగం నీకే వచ్చేది. పెద్దదైనా అది అలా పెళ్ళి పెటాకులు మాని ఇంటి కోసం కష్టపడుతుంటే సహాయపడటం మాని తగుదనమ్మా అంటూ మీ తప్పుల్ని కప్పిపుచ్చుకుని మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావు. అతనికి సర్ది చెప్పాల్సింది పోయి అతను ఆడించినట్లు ఆడటం ఏమన్నా బాగుందా? నీ పద్ధతి ఏం బాలేదు. ఆపిక ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు. ఇంకా మా నుండి ఏ డబ్బులు ఆశించకు. ఎన్నడూ నోరిప్పని వర్ధనమ్మ గయ్యమంది. ఇంకా తమ్ముడు అందరికీ ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కానీ నా దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారు అని అలిగి కాలేజీకి వెళ్ళిపోయాడు. వర్ధనమ్మ ఎటూ తోచక తల పట్టుకుని కూర్చుంది. పుష్యమి కూడా గబగబా తయారై ఏమీ తినకుండానే ఆఫీస్కి బయలుదేరి. బయట గొడవలైతే ఇంట్లో వాళ్ళతో పంచుకుని కాస్త మనశ్శాంతి పొందవచ్చు. మరి ఇల్లే ఆ మనశ్శాంతిని మింగేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో చెప్పుకోవాలి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అనుభవించడమేనా? సాయంత్రం వద్దనుకుంటేనే ఆఫీస్ నుండి బీచ్కి దారితీసింది. అక్కడ సముద్రాన్ని చూస్తూ ఇంటి చీకాకుల్ని మర్చిపోవడానికి ప్రయత్నించింది. కాసేపటికి ఆ అజ్ఞాత వ్యక్తి వచ్చి కొద్ది దూరంలో కూర్చుని పుష్యమి అని పిలిచాడు. తల తిప్పి అతని కేసు చూసి పలకరింపుగా నవ్వింది. అతను నవ్వాడు. అంతే. భాష అర్థం కానప్పుడు మాటలే ఉంటాయి. వీలైతే సైగులు లేదా మౌనం. ఏమిటో ఈ పరిచయం ఏమీ తెలుసుకుందుకు లేదు, ఏమీ చెప్పుకుందుకు లేదు. ఎన్నాళ్ళైనా మౌనగీతమేనేమో. ఇంతలో ఐస్ క్రీమ్ అమ్మే కుర్రాడు వచ్చాడు. అక్క ఐస్ క్రీమ్ అంటూ. 2 బటర్ స్కాచ్ ఇవ్వు అంది పర్సులోంచి డబ్బులు తీసిస్తూ పుష్యమి. 2 ఎవరికక్క అడిగాడు కుర్రాడు. ఇంకెవరికి, నా పక్కన కూర్చున్నాడే ఆయనకి అంది ఐస్ క్రీమ్ కుప్పులు అందుకుంటూ. నీ పక్కన ఆయనకా? అక్కడ ఎవరూ లేరే. ఏమిటో అని తనలో మెల్లిగా చడుక్కుంటూ అక్కడి నుంచి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. వాడన్నది వినిపించినా
సూర్యచంద్రకి ఐస్ క్రీమ్ కప్పు అందించే ప్రయత్నంలో పుష్యమి పట్టించుకోలేదు. ఐస్ క్రీమ్ తిన్నాక అడిగింది అతను, నచ్చిందా అని సైగలతో. బాగుందని తల ఊపి కళ్ళెగరేశాడు మెచ్చుకోలుగా. కాసేపు అలలను చూస్తూ నీళ్లలో కాళ్ళు తడుపుకుంటూ తడి ఇసుకలో పిచ్చి గీతలు గీస్తూ గడిపేశారు ఇద్దరు. కొద్దిసేపు తర్వాత పుష్యమి వెళ్ళడానికి లేస్తే అతను లేచాడు. నీలిరంగు చొక్కా, నల్ల నిక్కరు, కాలర్ మీద ఒక చేప బొమ్మ, చేతికి ఒక చేప బొమ్మ ఉన్న వెండి ఉంగరం. చేప కంట్లో ఆకుపచ్చని రాయి తడుక్కుమంది. అతను లేచి వెళ్ళేదాకా అటే చూస్తూ నిలబడింది పుష్యమి. 4 అడుగులు వేసాడో లేదో అదృశ్యమైపోయాడు. పుష్యమి అతను వెళ్ళిన వైపే అడుగులు కలిపింది. ఆశ్చర్యం, అక్కడ ఇసుకలో సూర్యచంద్ర వేసుకున్న దుస్తులు పడున్నాయి. మరి అతనేడి? ఎందుకో ఒక్కసారిగా అంతులేని భయం వేసింది. ఇంతలోనే ఎదురుగుండా నవ్వుతూ సూర్యచంద్ర. ఇందాక ఇసుకలో ఉన్న దుస్తులు ఇప్పుడు అతని ఒంటి మీద ఉన్నాయి. అతడు తననే గమనిస్తున్నాడు. అతని కనుపాపలు చేప పిల్లల్లా కదులుతున్నాయి. ఒక్కసారిగా అతను ఆమెను దగ్గరికి తీసుకుని తన కౌగిల్లో గట్టిగా బంధించాడు. ఊపిరి ఆడలేదు ఆమెకి. ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయింది మొదట, తర్వాత భయంతో వణికిపోయింది. అతని చేతుల్ని బలవంతంగా విడిపించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెనుక నుండి అతను పిలుస్తున్న క్షణం ఆగలేదు పుష్యమి. ఇంటికి ఎలా వచ్చి పడిందో ఒళ్ళు తెలియకుండా పుష్యమి తల్లి ఏదో అడుగుతున్నా ఆ ఊ అంటూ పొడి పొడిగా సమాధానం ఇచ్చింది. తన గదిలోకి వచ్చి దుస్తులు మార్చుకుని నైటీ వేసుకుందే కానీ జరిగిన సంఘటన తాలూకు ఆలోచనలు ఆమెను వదలలేదు. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుంటే ఆ పరిమళం ఆమెను చుట్టుముట్టింది. అతను తాకిన చోట ఆ వాసనలు ఇంకా అలాగే నిల్చున్నాయి. గుండె జల్లుమంది. ఏదో గగురుపాటు, ఏదో జడుపు, ఏదో భయం కలవరపరిచి వెన్నులోంచి జరజరా పాకుతూ మెదడులో ప్రకంపనాలు సృష్టించింది. నిలువెల్లా వణుకు కంట్రోల్ చేసుకోలేకపోయింది. తల్లి భోజనానికి పిలిస్తే వెళ్ళి కొద్దిగా తిన్నాననిపించి లేచి వచ్చి మంచం మీద వాలిపోయింది. వర్ధనమ్మ పొద్దున జరిగిన గొడవ కూతురు అలా ముభావంగా ఉందేమో, రేపటి సర్దుకుంటుందిలే అని సరిపెట్టుకుంది. ఓ రాత్రి వేళకి పెళ్ళని జ్వరం వచ్చేసింది పుష్యమికి. మనస్సు తట్టుకోలేని సంఘటనలు జరిగితే ఆ ప్రభావం జ్వరం రూపంలో శరీరాన్ని తాకుతుందేమో మరి. ఒకటే పలవరింతలు, మూలుగులు, ఒకటే చెమటలు పట్టి మెలకు వచ్చి లేచి చూసేసరికి తల్లి తన పక్కనే ఉండి తడిబట్టతో తుడుస్తోంది. నుదుటి మీద తడి చేతి రుమాలు కప్పింది. అప్పటికి ఆవిడ ఎంతసేపటి నుండి తుడుస్తోందో తెలియదు. కాసేపటికి జ్వరం తగ్గుముఖం పట్టింది. తను కళ్ళు తెరవడం చూసి, ఏంటమ్మా ఇంతలా కంగారు పెట్టేశావు? ఇంట్లో ఏవో గొడవలు జరుగుతుంటాయి, అంత మాత్రానికే భయపడిపోయి ఇంతలా జ్వరం తెచ్చుకుంటే ఎలా? ఇంత సున్నితమైతే ఎలా బతుకుతావే అంది. ఆవిడ ధోరణిలో ఆవిడ చెప్పుకుంటూ పోతుంటే తల్లిని వారించి గత 3 రోజులుగా బీచ్లో జరిగిన సంఘటనలు తల్లికి చెప్పి, ఆ భయానికే జ్వరం వచ్చి ఉంటుంది అంతే. సమస్య జ్వరం రావడం కాదు, ఆ మనిషి ఎవరో, అతడు తనని ఎందుకు టార్గెట్ చేశాడో తనకు మాత్రమే కనిపించడం, క్షణంలో ప్రత్యక్షమై క్షణంలో అంతర్ధానం అవడం. ఏమిటిదంతా? ఇలాంటి సంఘటనల గురించి నీవెప్పుడైనా విన్నావా అమ్మా? మీ వాళ్ళు ఎవరైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదుర్కొన్నారా? నీకేమన్నా గుర్తుంటే చెప్పమ్మా అని అడిగింది తల్లిని పుష్యమి. పుష్యమి చెప్పినది విని వర్ధనమ్మ, అవును పుష్య, నువ్వు చెప్పినది విన్నాక మా బామ్మ చెప్పిన కథలోని కొన్ని సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. కథలంటే ఊహాతీతమైనవే కాదు, అందులో కొన్ని నిజ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అన్నీ వట్టి అభూత కల్పనలనే కొట్టి పడేయలేం. ఈ అనంత విశ్వంలో మనకు తెలియని మానవ మేధస్సుకు అందని నిగూఢ రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. మన చుట్టూ ఎన్నో అదృశ్య శక్తులు తిరుగుతూ ఉంటాయట. అవి గ్రహాంతరవాసులే కావచ్చు, ఏలియన్సే కావచ్చు, భూత ప్రేతాలు, దేవతలు, యక్ష కిన్నెర కింపర్షులు,
గంధర్వులు, మత్స్యజీవులు ఎవరైనా కావచ్చు. ఈ మానవలోకం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతోటో ఇక్కడి జీవితం వింతగా కొత్తగా అనిపించి అనుభవించాలనే ఆకాంక్షతోటో అజ్ఞాతంగా సంచరిస్తాయని విన్నాను. అంతేకాదు, అవి తమకిష్టమైన వాళ్ళకు మాత్రమే కనిపించడం, వాళ్ళ చెలిమిని ఆశించడం, వాళ్ళని పొందాలని ఆరాటపడడం, ఇదంతా నీ విషయంలో జరిగిందే. ఆ వ్యక్తి వల్ల నీకు మేలే జరుగుతుందో కీడే జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకైనా మంచిది, నువ్వు ఇంకా ఆ సముద్ర తీరానికి వెళ్ళకు. తల్లి చెప్పింది విన్నాక ఓ పక్క ఆశ్చర్యం, మరో పక్క భయం పుష్యమిని చుట్టుముట్టే. సాయంత్రం ఇంటికి తన బండి మీద బయలుదేరింది పుష్యం. రోజు పంజాబీ డ్రెస్సే వేసుకున్నా శుక్రవారం మాత్రం చీర కట్టుకుని ముస్తాబవుతుంది. కరకరలాడే ఆర్గండి చీరలంటే ఆమెకి ఎంతో ఇష్టం. చక్కగా నిలబడిన కుర్చీళ్ళు, విచ్చుకున్న విసినకరల అరలుగా అందంగా కనిపిస్తుంటే మురిసిపోతుంది ఆమె మానసం. లలిత కళల పట్ల మక్కువ ఎక్కువ ఆమెకు. వారాంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. చీరల మీద పెయింటింగ్ వేసు, ఎంబ్రాయిడరీ చేసుకుంటూనూ, అల్లికలు అల్లుతూనూ సంతోషపడుతుంది. ఆమె గది ప్రత్యేకించి వీటికి సంబంధించిన వస్తువులతో అలమర నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. తల్లికి తనకి బ్లౌజులు తనే కుడుతుంది. తన బ్లౌజులు అనేక రకాల నెక్ డిజైన్లతో ఆధునికంగా అందంగా డిజైన్ చేసి కొత్త లుక్ ఉట్టిపడే విధంగా స్టిచ్ చేస్తుంది. ఈరోజు గులాబీ రంగు చీరలో విరిసిన గులాబీలా ఉందామె. చీర మీద మధుబని పెయింటింగ్ వేసింది, కంటి కెంపైన డార్క్ కలర్స్తో. ఈ మధుబని చిత్రాలను ట్రేస్ తీసుకోకుండా ఫ్రీ హ్యాండ్తో వేస్తారు. అన్నీ రాధాకృష్ణులు, గోపికలు, బృందావనానికి సంబంధించిన చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ గ్లిట్టర్ కూడా వాడడంతో ఆమె కదిలినప్పుడల్లా చిన్న మెరుపు వస్తుంది. ఒత్తుగా వంకీలు తిరిగిన నల్లని కురులు సగం దాకా అల్లి రబ్బర్ బ్యాండ్తో బిగించింది. జడలో గుచ్చిన సింహాచలం సంపెంగలు పరిమళాలతో పరవశింపచేస్తున్నాయి. నిజానికి ఈ సంపెంగలు లేత ఎరుపుతో కూడిన గాఢమైన పసుపు కలిగి వాడిన వీడిని తావులతో అలరుస్తుంటాయి. ఆమె వచ్చే దారిలో రోడ్డు రెండుగా చీలుతుంది. కుడివైపు రోడ్డు బీచ్కి చేరిస్తే ఎడంవైపు రోడ్డు. అక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో పుష్యమి వాళ్ళ ఇల్లు. తన ఇంటికి వెళ్ళే రోడ్డు వైపుకు టర్నింగ్ తీసుకునే ముందు ఒక్కసారి కుడివైపుకు చూసింది పుష్యమి. ఉలిక్కిపడింది. అక్కడ ఆ చెట్టు కింద తన వైపే చూస్తూ తన కోసమే కాపు కాస్తున్నట్టు అనిపిస్తున్న పొడగరి సూర్యచంద్ర. భయం వేసి గబగబా బండిని స్పీడ్ పెంచి ఇంటివైపు పోనిద్దామనుకుంది. కానీ ఊహించని విధంగా అది రయ్యమంటూ రొద పెడుతూ తన ప్రమేయం లేకుండా వెళ్ళి సూర్యచంద్ర ముందు ఆగింది. కాళ్లలోంచి వణుకు మొదలై నిలువెల్లా పాకింది పుష్యమ్మకి. తల్లి చేసిన హెచ్చరికతో 15 రోజులుగా బీచ్కేసి వెళ్ళటం మానుకుంది తను. అయినా ఆ మహానుభావుడు తనని వదిలేయట్లేడు. ఇల్లు తెలియక ఇంటికి రాలేదేమో, తెలిస్తే ఇప్పటికి ఎప్పుడో ఇంటికి వచ్చేసేవాడు అని ఆమె ఆలోచిస్తుంటే అతను పక్కపక్క నవ్వి, భయపడ్డావా పుష్యమి? గంభీరమైన అతని గొంతులో ఆమె పేరు అందంగా ధ్వనించింది. పుష్యమి ఆశ్చర్యంతో, మీరు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఎలా? నీకోసమే ఇష్టపడి కష్టపడి నేర్చుకున్నాను, నీతో మాట్లాడాలనే ఇచ్ఛతో. పద బీచ్కి వెళ్దాం అని బండి మీద ఎక్కి ఆమె వెనుక కూర్చున్నాడు. చేసేదేమీ లేక అటు దారి తీసింది పుష్యమి. పుష్యమి రోడ్డు మీద బండిని పార్క్ చేసింది. అతడు ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. బలవంతంగా అణుచుకుంది. అసలు ఎవరితడు దారికి వచ్చి బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తున్నాడు? ఏమిటి తన దాష్టికం? ఏదో నా మీద హక్కున్న వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇతను రమ్మంటే తను వచ్చేయాలా? అసలు ఆ బండి ఏమిటలా దానంతట అదే టర్నింగ్ తీసుకుని దూసుకుంటూ వచ్చి అతగాడి ముందు ఆగింది పెంపుడు కుక్కలా. ఏం మాయ చేశాడు, ఏ మంత్రం వేశాడు? అసలు ఈవేళ ఇతని సంగతి అటో ఇటు తెలుసుకోవాల్సిందే.
ఇంతటితో ఇతగాడితో పరిచయం ముగించేయాల్సిందే. లోపలే కసికసిగా తిట్టుకుంటూనే రోజు కూర్చునే ప్రదేశానికి చేరుకుంది అతనితో పాటు పుష్యం. ఇసుకలో కూర్చుంటూ సూర్యచంద్ర పుష్యమ వైపు చూసి, అవును, ఇందాకటి నుంచి నన్ను తిట్టుకుంటూనే ఉన్నావు కదూ, తనివి తీరిందా? నాతో పరిచయాన్ని ఇంతటితో ముగించేయాలనే నిర్ణయానికి కూడా వచ్చావు కదూ, కానీ అదంత తేలికనుకుంటున్నావా? కానే కాదు అన్నాడు గతుక్కుమంది పుష్యమి. నాలో నేను అనుకున్న విషయాలు ఇతనికి ఎలా తెలిసిందో? సందేహం లేదు, ఇతను ఖచ్చితంగా మాయగాడే. అవును, నేను మాయగాడినే. అయితే ఏంటిట? ఏం చేస్తావు ఇప్పుడు? నీకు నచ్చినట్టు తిడతావా, కొడతావా? చెప్పు, ఏం చేస్తావో? ఏమీ చేయలేవు నన్ను అంటూ కవ్విస్తూ రెచ్చగొట్టాడు. కోపం ముస్సున పొంగింది ఆమెలో. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? మంచి మర్యాద ఏమీ లేవా నీకు? గద్దించినట్టుగా అడిగింది గట్టిగా. ఆమె ప్రశ్నకు అతని వదనం చిన్నపోయింది. అవును పుష్యమి, అవేవి నాకు తెలియవు. ఎందుకంటే ప్రేమ పుట్టిది కదా. అనుకోకుండా నిన్ను చూశాను, ఇష్టపడ్డాను. నెల రోజులుగా నిన్ను గమనిస్తూ నీతో మాట్లాడాలని తప్పిస్తూ, భాష రాక దూరం నుండే చూస్తూ మూగగా ఉండిపోయాను. తర్వాతే నిన్ను పలకరించాను. నా గురించి నువ్వు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు, కానీ నా గురించిన నిజం తెలుసుకుని తట్టుకునే ధైర్యం నువ్వుందా అని ఆలోచిస్తున్నా. నీ విషయం మా అమ్మతో చెప్పాను, కానీ ఆమె ఒప్పుకోలేదు. అతని మాట పూర్తవకుండానే మధ్యలోనే అందుకుని పుష్యం, నా ఇష్టాలతో మా వాళ్ళ అనుమతి లేకుండా అంతా నువ్వే నిర్ణయిస్తావా? వాళ్ళ అమ్మతో చెప్పేట. ఎవరు చెప్పమన్నారు? నేనేమన్నా చెప్పమన్నానా? అరే, 3 నాళ్ళ ముఖ పరిచయానికి చాలా దూరం వెళ్ళిపోయావి. నీ చొరవకి, నీ సాహసానికి, నీ తొందరపాటుకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కోపం కూడా వస్తుంది. ఇంకా ఏదో అనాలనుకునేలోనే ఐస్ క్రీమ్ అమ్మే కుర్రాడు వచ్చి, అక్క, ఐస్ క్రీములు 2 ఇవ్వనా అంటూ సూర్యచంద్ర కేసు చూసి, ఆ రోజు ఈయనకేనా అక్క నువ్వు తీసుకున్నది? అప్పుడేమో కనిపించలేదు, ఇప్పుడేమో కనిపిస్తున్నాడు అని ఆ కుర్రాడు భలే ఉన్నాడక్క, హీరోలా. తెలుగు హీరోలా కాదు, హిందీ సినిమా హీరోలా అంటూ అతని కేసు చూస్తుండిపోయాడు. ఆమె డబ్బులు ఇచ్చాక అయిష్టంగానే కదిలాడు అక్కడి నుంచి. వాడికి సినిమాల పిచ్చి. పుష్యమి, దయచేసి నా మాట విను. తర్వాత ఏదన్నా మాట్లాడు. ఈరోజు కాకపోయినా రేపైనా నీకు ఈ నిజం చెప్పాల్సిందే. తర్వాత నువ్వు ఏ నిర్ణయించినా సరే. దీనంగా ఆమె కేసే చూస్తూ అన్నాడు సూర్యచంద్ర. జాలేసింది పుష్యమికి అతన్ని దీనవదనం చూస్తే. అప్పుడు అతన్ని పరీక్షగా చూసింది మొదటిసారి. తీర్చిదిద్దినట్టున్న కనుముక్కు తీరు, ధనస్సులా వంపులు తిరిగిన పెదాలు, ఎత్తైన ఫాలభాగం, అస్తమయ సూర్యబింబంలోని కొంత ఎరుపుని అరువు తెచ్చుకున్న రంగుతో ఆజానుబాహుడైన గ్రీకు రాకుమారుడు అలెగ్జాండరు ఇలాగే ఉండేవాడేమో అనుకుని నవ్వుకుంది. అతడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మ ఒప్పుకోనిది ఎందుకంటే, ఒక్క నిమిషం ఆగి ఆమె కేసు చూసి, మన ఇద్దరిది ఒక లోకమే కాదు, ఒక జాతి కూడా కాదు అన్నాడు. అతని మాట పూర్తవకుండానే కెవ్వమని అరిచింది. భయంతో ఆమె కనుపాపులు పెద్దవయ్యి చిగురుటాకులా వణికిపోయింది. ఎలాగో గొంతు పిగుల్చుకుని, అయితే నువ్వు దెయ్యానివా, పిశాచానివా అంటూ చడుక్కుని లేచి పరిగెత్తబోయింది. అతడు ఆమె కదలకుండా తన చేత్తో బలంగా అడ్డుకున్నాడు. బిత్తరపోయింది పుష్యమి. మానవుడు కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా తన అవసరాలకు తగినట్టుగా తనను మార్చుకుంటూ బతకడం నేర్చుకున్నాడు. ప్రకృతితో పోరాటం సాగించాడు. సుఖవంతమైన జీవనం కోసం ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ అనేక మార్పులను ఆమోదిస్తూ తన జీవిత ప్రయాణాన్ని సాగించాడు. జిరాఫీ ఎత్తైన చెట్ల ఆకును అందుకునేందుకు తన మెడను సాచి
నేడు మనకు సాగిన మెడతో కనిపిస్తోంది. అలాగే కోతి నుండి మనిషిగా మారటం విచిత్రంగానూ నమ్మశక్యం కానిదిగా అనిపించడం సహజమే. మానవ పరిణామ క్రమాన్ని కాదనలేం కదా. ఈ సూర్యచంద్ర పూర్వీకులు నేల మీదే జీవించేవారు. సముద్ర ప్రాంతీయులు కావడంతో నీళ్లలో ఆడడం, వేటాడటం, సముద్రపు కెరటాలతో ఉప్పెనలతో చెలగాటాలాడటం వారికి వెన్నతో పుట్టిన విద్య. జలస్తంభన విద్యలో ఆరితేరిన వారు. రోజుల తరబడి నీళ్లలో ఉండి బతకడం వాళ్ళు అలవర్చుకున్నారు. ఒరిస్సా వాసులు అవటం వల్ల మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడులు, ఇలా మనం ఊహించని అనేక విద్యలు వీరికి తెలుసు. ఒకసారి జలప్రళయం కొన్ని నెలల పాటు సంభవించింది. నీళ్లలోనే జీవనం సాగించారు. అందుకు అనుగుణంగా వారికి గాలి పీల్చుకుందుకు, ఈతడానికి వీలుగా మొప్పలు, తోకలు ఏర్పడ్డాయి. ఏళ్ళు గడిచిపోయి వాళ్ళు మెర్మైడ్స్లా మారిపోయారు. ఒకప్పుడు తాము మనుషులమనే మాట పూర్తిగా మర్చిపోయారు. సూర్యచంద్ర తాత మాత్రం మానవ జీవితం గురించి చాలా గొప్పగా కథలుగా అల్లి సూర్యకి చెప్పడం వల్ల సూర్యచంద్ర మానవ జీవితం పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. మానవలేకం ఓ స్వర్గంగాను, మనుషులు ఎంతో గొప్పవాళ్ళుగా ఊహించుకుని ఒక్కసారైనా ఆ లోకాన్ని దర్శించాలని, అక్కడ తన జన్మభూమిలో జీవితం గడపాలని అనేక కలలు కన్నాడు. మానవులు ఎంత స్వార్థపరులో, మోసగాళ్ళో తెలియని అమాయక సూర్య అదే లక్ష్యంగా, జీవితాశయంగా భావించాడు. అందుకు అతని తాత తన చేతి ఉంగరాన్ని మంత్రించి ఇచ్చాడు సూర్యచంద్రుడికి, మానవ రూపు ధరించి ఈ లోకంలో సంచరించడానికి. ఇంకా అనేక మంత్ర విద్యలు నేర్పించాడు. ఆ ఉంగరం సహాయంతో అతడు భూవిహారం చేశాడు. తర్వాత కథ మనకు తెలిసింది. ఈ వృత్తాంతమంతా పుష్యమికి చెప్పాడు అతడు. ఓహో, మత్స్యపురుషుడివా, నీకేమో మానవకాంత మీద ప్రేమ. ఓహోహోహో, చాలా గొప్పగా అల్లేవు కథ. చాలా బాగుంది వినడానికి, కానీ ఆచరణయోగ్యం కానిది, వాస్తవానికి అనుకూలం కానిది. ఏ సినిమాకో అయితే ఈ కథ 2-2.5 గంటలు మంచి కాలక్షేపంగా ఉంటుంది. గ్రాఫిక్స్తో వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా, అట్రాక్టివ్గా తీయగలుగుతారు. వాళ్ళకి రాసివ్వు నీ విచిత్ర జీవిత గాథని, 4 డబ్బులు, గొప్ప పేరు వస్తుంది నీకు అంది చిరాక. అతని చేతిలో బిగింపబడిన తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాం. నిజం పుష్యమి, ఇది కట్టుకథ కాదు. నీ మీద నాకున్న ప్రేమ అబద్ధం కాదు. నన్ను నమ్ము అన్నాడు సూర్య. సరే సూర్య, నువ్వు చెప్పేవన్నీ నిజమే అని నమ్ముతాను. కానీ నీతో ఎలా జీవించగలను? నీతో పాటే నీళ్లలో ఈదాలంటే నేను నీలా మారిపోవాలి. ఇది సాధ్యమా? నీకు నాకు పొత్తెలా కుదురుతుంది? ఈ లోకంలో ఉన్న మనుషుల మధ్య ప్రేమలే సఫలం కావట్లేదు. ఇంకా జలవాసివి, నీతో జీవితం ఎలా సాగుతుంది? ఇది జరిగే పని కాదని నీకు నాకు కూడా తెలుసు. ఇంకా ఈ కథకి ఇక్కడితో పులి స్టాప్ పెట్టేద్దాం అంది తన చేతిని బలవంతంగా విడిపించుకుంటూ. అంతేనా పుష్యమే? నాది విఫల ప్రేమేనా? ఎంత కష్టపడ్డాను నీకోసం. భాష నేర్చుకున్నాను. ఈ తీరం వెంట నెలల తరబడి పడిగాపులు కాస్తూ నీకోసం పిచ్చివాళ్ళ తిరిగాను. అలవాటు లేని వాతావరణం, తిండి, మనుషులు, బరువైన దుస్తులు మోస్తూ అన్నీ భరించాను. ఇంత చేస్తే నీ అభ్యంతరం ఎదుర్కోవడానికేనా? నా నిరీక్షణకు ఫలితం ఇంతేనా? అతడు జాలిగా దీనవదనతో అడుగుతుంటే మనసు కలుక్కుమంది ఆమెకి. కానీ ఆమె చేతిలో ఏముంది? భారతంలో అర్జునుడు నాగకన్యను వివాహమాడి సంసారం చేసి పిల్లవాడిని కన్నట్టు చెప్తారు. వాళ్ళు పురాణ పురుషులు, వాళ్ళకి అవన్నీ సాధ్యమే. ఇప్పుడైతే అలా జరగడం అసాధ్యం అని నిట్టూరుస్తూ తన చేతిని బలవంతంగా లాక్కుంది. ఆ పినుగులాటలో అతని చేతి ఉంగరం ఆమె చేతిలోకి వచ్చేసింది. కనురెప్పపాటులో సూర్యచంద్ర మత్స్యపురుషుడిగా మారి నీళ్లలోకి దూకేశాడు. సముద్రంలో మునిగిపోయాడు. ఉంగరం పుష్యమి చేతిలో ఉండిపోయింది. అతడు సముద్రంలో మునిగిన వైపు చూస్తూ
దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ ఉంగరాన్ని సముద్రంలోకి విసిరేద్దాం అనుకుంది. కానీ ఏం ఆలోచించిందో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మళ్ళీ ఎప్పుడూ ఆమెకు సూర్యచంద్ర కనపడలేదు. ఉంగరం మాత్రం అతని జ్ఞాపకార్థంగా పుష్యమ దగ్గరే ఉండిపోయింది. సమాప్తం.